స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులకి మడుగులు ఒత్తి ఈరోజు ఈ కార్మిక సంఘాలకి కార్మికులకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న సుమారు 1,00,000 కుటుంబాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూడా ఈరోజు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ పేరుతో మభ్యపెట్టి ఏదైతే ఆ ప్యాకేజ్ ద్వారా తీసుకొచ్చారో సుమారు 14,000 కోట్ల రూపాయలు 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించి అందులో ఇప్పటి వరకు ఇచ్చింది ఆ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత 8,500 కోట్ల రూపాయలే. ఆ ప్యాకేజీని కూడా ప్లాంట్ అభివృద్ధి కోసం వినియోగించకుండా